చెప్పదలుచుకున్నా. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఎప్పుడైనా చాలా బలంగా ఫ్రీడమ్ ఈజ్ టేకెన్ నాట్ గివెన్ అనేటటువంటి అంశాన్ని చెప్పింది. స్వతంత్రం కావాలంటే అడుక్కుంటే రాదు, తీసుకుంటేనే వస్తుంది. ఆ స్వతంత్రం కోసం మరి నీ రక్తాన్ని ఇవ్వు, నేను నీకు స్వతంత్రాన్ని ఇస్తానని యువతలందరినీ కూడా మేల్కొల్పినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. అంటే ఓన్లీ ఆవేశమే కాదు, నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆలోచన. ఆనాడు ఆయనను కంట్రీ బయటికి పంపిస్తారు వైద్యం కోసం అని, పంపిస్తే ఆయన సైలెంట్గా ఉండకుండా మొత్తం డిప్లొమసీతోని అన్ని దేశాలను, బ్రిటిష్కి వ్యతిరేకంగా ఉండేటటువంటి అన్ని దేశాలను కూడగట్టి మాకు బ్రిటిష్ నుండి స్వతంత్రం కావాలని మీరు మాకు సాయం చేయండి అని ఒక ట్యాక్ట్ఫుల్ యాటిట్యూడ్ యూత్లో ఎట్లా ఉండాలని చూపించినటువంటి వ్యక్తి. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్నిసార్లు జైల్లో పెట్టినా మళ్ళీ తిరిగి తన లక్ష్యం వైపే వస్తారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే చాలా మంచి కుటుంబం, చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉండేటటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళ ఫాదర్ కూడా బ్రిటిష్ వాళ్ళతో కలిసి పనిచేస్తుంటాడు, తహసీల్దార్ ఉంటాడు. తనేం చెప్తాడంటే నువ్వు ఐఏఎస్ కావాలి అంటే ఫాదర్ని నొప్పించకుండా ఉండడానికి ఐఏఎస్ అవుతాడు ఆయన. ఐఏఎస్ అయిన తర్వాత కూడా ఆనాడు ఐఏఎస్ ఇట్లా లేకుండే, మన లెక్క సింపుల్గా లేకుండే, కష్టం ఉంటుండే. లండన్ పోయి పరీక్ష రాయాలి. 6 సీట్లు ఉంటే 4వ ర్యాంక్ వస్తుంది ఆయనకు. ఐఏఎస్గా సెలెక్ట్ అవుతాడు. సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఒకటే తన మాట చెప్తాడు, ఇది నా లక్ష్యాన్ని పూర్తి చేయదు. నా లక్ష్యం భారతదేశ ప్రజల కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను. నేను బ్రిటిష్ గవర్నమెంట్లో ఐఏఎస్ అయితే బ్రిటిష్ వాళ్ళతో కలిసి నా ప్రజల్ని పీడిస్తే తప్పితే నా ప్రజల కోసం పనిచేయను, కాబట్టి నేను వదిలేస్తున్నాను. సెలెక్ట్ అయిన తర్వాత ఐఏఎస్ వదిలేసి ప్రజల కోసం వెళ్తాను. అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా త్యాగం చేసినటువంటి వాళ్ళు, లక్ష్యశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు చరిత్ర రాస్తారనేటటువంటిది నేతాజీ సుభాష్ చంద్రబోస్ దగ్గర ఈరోజు ఉన్నటువంటి మనందరం స్ఫూర్తి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకొక మాట, ఇవాళ ఉండేటటువంటి రాజకీయ నాయకులు అనేక మాటలు మాట్లాడతారు, కానీ మేము మా ఆడబిడ్డలం రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేసేంత వరకు కూడా మాకు 33% రిజర్వేషన్ ఇవ్వలేదు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడు తాను దేశం బయట ఒక 40,000 మందితోని ఆజాద్ హింద్ ఫోర్స్ అనేటటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీని నిర్మాణం చేస్తే అందులో రాణి ఝాన్సీ లక్ష్మీ రెజిమెంట్ అని పెట్టి అనేక మంది ఆడబిడ్డలను కూడా సైన్యంలో రిక్రూట్ చేసుకున్నటువంటి వ్యక్తి. అంటే ఏదో మాటలకు మీదికి రిజర్వేషన్ కోసము పొజిషన్ ఇవ్వకుండా నిజంగా ఆడబిడ్డల చేతిలో గన్ను పెట్టి, తుపాకీ పెట్టి, పవర్ ఇచ్చి కొట్లాడమని ధైర్యం ఇచ్చినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. అటువంటి వ్యక్తి యొక్క స్ఫూర్తిని ఖచ్చితంగా మనం తీసుకోవాలి. మరి మాటికి చీటికి పేర్లు మార్చేటటువంటి ప్రభుత్వాలను చూస్తున్నాం మనం. అనేక పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది మన సంపద, చరిత్ర, మన భారతదేశ చరిత్ర. ఆ చరిత్రను కాపాడుకోవడానికి పేరు మార్చమని అడుగుతున్నాం మనం. రాజకీయాల కోసం అడుగుతలేము. ఏదైతే అండమాన్ నికోబార్ అని ఉన్నదో అది పెట్టిన పేరు ఎవరు పెట్టింది? బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు. అది మన ఇండియన్స్ పెట్టుకున్న పేరు కాదు. ఇండియన్స్గా మనం నిజంగా బ్రిటిష్ రాజ్యం వద్దు మనకు అనుకుంటే మాత్రం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గౌరవార్థం ఆజాద్ హింద్ అని పెట్టాలనేటటువంటి విషయాన్ని నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇది కూడా ఊరికే అడగడం లేదు. ఆనాటి కాలంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తారు, ఏ అట్లీనైతే మనం తిడుతూ ఉంటామో ఆ అట్లీ అనేటటువంటి ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్తాడు, మేము సుభాష్ చంద్రబోస్ గారు దేశం బయట ఆర్మీ రేజ్ చేయడంతో, మాకు వ్యతిరేకంగా ఒక ఆర్మీని క్రియేట్ చేయడంతో ఈ ఛాన్స్ ఇవ్వద్దని, ఆ భయానికి కూడా మేము స్వతంత్రం ఇస్తున్నామని ఆయన ఆన్ ద రికార్డ్ బ్రిటిష్ పార్లమెంట్లో చెప్తాడు. అటువంటి గొప్ప వ్యక్తిని డెఫినెట్గా మనం సంస్మరించుకోవాలి, వారి జ్ఞాపకార్థం ఉండాలి. ఇట్ ఈస్ అ నేషనల్ మెమరీ, ఇట్ ఈస్ నాట్ వన్ పర్సన్స్ హిస్టరీ. That national memory has to be restored. That is why I am requesting Honorable Prime Minister Modi ji that kindly honor that national hero's legacy and it should be passed on to the future generations. That is why Telangana Jagruti today is writing to your honorable self to make sure that the Andaman Nicobar Islands are renamed and named as Azad Hind, and we hope and believe that the government will positively reciprocate. 26 January is just around the corner. It is a very good day to commemorate such a wonderful warrior. I hope Bharatiya Janata Party government and Indian government comes forward to make sure his legacy is restored and his legacy is kept intact. Thank you. Jai Telangana. Jai Hind. Jai Hind. Thank you. ఇది కాపీ ఇస్తాం మీకు అందరికీ, మీడియా మిత్రులందరికీ. దీన్ని దయచేసి మీరు కూడా ట్విట్టర్ ద్వారా కూడా మేము చెప్తాం, ప్రధానమంత్రి గారికి పంపిస్తాం. 26th కోసం మన జాగృతి పిల్లలందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆజాద్ హింద్ హ్యాష్ ట్యాగ్తోని
జై హింద్ హ్యాష్ ట్యాగ్తోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చేరేటట్టుగా దీన్ని పదే 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 ట్వీట్ చేయాలని చెప్పి నేను తెలంగాణ యువ మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ వచ్చిన తర్వాత చాలా చేంజ్ చేశారు. బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు, హైదరాబాద్ పేరు మార్చాలి, భాగ్యనగర్ మార్చాలి, నిజామాబాద్ ని ఇందూరుగా మార్చాలి, ఇట్లా కొన్ని పేర్లు అంటే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, పాలిటిక్స్ కోసం కాదు, ఇది మనందరి కలెక్టివ్ నేషనల్ మెమరీ, మన జాతి బిడ్డలు చేసినటువంటి త్యాగం. ఆ త్యాగాన్ని, అమరత్వాన్ని గుర్తుంచుకోవాలంటే అండమాన్ నికోబార్ పేరు ఆజాద్ హింద్గా మార్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతకుముందు జిహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాట్లాడాడు, హైదరాబాద్ని భాగ్యనగరం చేయాలి. అది ఓన్లీ టెంపరీ వాళ్ళు, ఎన్నికల కోసం, జిహెచ్ఎంసీ కోసం. ఎవరు కోరుకున్నది కాదు, ఎవరు అడిగింది కాదు. కానీ ఇది మాత్రం అనేక పర్యాయాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి రిపీటెడ్గా రిప్రజెంటేషన్ ఇస్తూ వచ్చినారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో కదలిక లేదు. వారికి తోడుగా, సహాయంగా, ఉడతభక్తిగా మేము బయలుదేరినాం. మరి మాకు తోడుగా భారతదేశ యువ మిత్రులందరూ కూడా కదులుతారనే విశ్వాసం మాకున్నది. మాకుండేటటువంటి నెట్వర్క్తో అన్ని రాష్ట్రాలలో కూడా ఈ డిమాండ్ని పెట్టిస్తాం. ముందుగా తెలంగాణ నుండి స్టార్ట్ చేస్తాం, హ్యాష్ ట్యాగ్ మూమెంట్ నడిపిస్తాం, ఆన్లైన్ మూమెంట్ నడిపిస్తాం. 26వ తారీఖు చాలా మంచి డే, రిపబ్లిక్ డే. ఆ రోజు మంచిగా వాళ్ళు ప్రభుత్వం ప్రకటించే విధంగా ఒత్తిడి తీసుకొస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా ప్రశ్నలు వద్దు, నాకు తెలుసు మీ ప్రశ్నలు. ఇంకొక రోజు మాట్లాడు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారా, లేకపోతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఇద్దరు కలిసి పోటీ చేస్తారా? ఇంకొక రోజు చెప్తాము. ఇవాళ నేషనల్ సుభాష్ చంద్రబోస్ గారికి పరిమితం చేసుకుందాము. ఇంకో రోజు మంచిగా ప్రశాంతంగా చెప్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.